హలో ఫ్రెండ్స్, నిన్నైతే కల్కి మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. సో ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అయితే ఇంతకుముందు కల్కి మూవీ గురించి ఒక 3 షార్ట్ వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ రివీలింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తానని చెప్పాను. సో అందుకని ఈ బ్రేక్ డౌన్ వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. అయితే ఫైనలీ కల్కి ట్రైలర్ అయితే వచ్చింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయితే ఇక్కడ ట్రైలర్లో కాశీని అయితే చూపిస్తారు. ఆయన చాలామందిని బంధిస్తూ తీసుకురావడం అయితే గమనించవచ్చు. అయితే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిజానికి భైరవ ఏం చేస్తాడు, అసలు భైరవకి బుజ్జి ఎలా దొరికింది, అసలు ఇద్దరు పని ఏంటో. అయితే ఈ విషయంపై మీకు క్లారిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా బుజ్జి అనే భైరవ సిరీస్ అయితే చూడాలి. సో ఆ సిరీస్లో మీకు కొన్ని క్లారిటీస్ అయితే వస్తాయి. అండ్ ఆ సిరీస్ చూసిన తర్వాత మీరు ట్రైలర్ చూస్తే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా మెయిన్ పాయింట్లోకి అయితే వచ్చేది. అయితే మనకి ట్రైలర్ మొత్తంలో కాశీలో ఎక్కడ కూడా చుక్క వాటర్ కూడా కనబడదు, ఓన్లీ కాంప్లెక్స్లో తప్ప. సో అందుకనే భైరవ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాలని చూస్తాడు. అయితే మనం ఇప్పుడు డబ్బులని ఎలా పిలుస్తున్నామో ఫ్యూచర్లో డబ్బుల్ని యూనిట్స్ అని పిలుస్తారేమో. అయితే మనం కల్కి మూవీ టీజర్ క్లిప్స్ లో చూస్తే కాంప్లెక్స్ లో చాలా మంది అమ్మాయిల్ని లైన్ గా నించోబెట్టి అందరిపైన ఏదో ప్రయోగం చేస్తున్నట్టు చూపిస్తారు. అలాగే దీపిక పైన కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ ని తప్పించుకుంటూ దీపిక అయితే బయటకు వచ్చేస్తుంది. అయితే దీపిక కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటూ బయటికి రావడానికి ఎవరు సాయం చేస్తారో మనకు తెలియదు. అండ్ ఇప్పుడు అసలైన కథ అయితే స్టార్ట్ అయింది ట్రైలర్ లో. సో ఇక్కడ అశ్వత్థామ దీపికతో ఒక మాట అయితే చెప్తాడు. సో నువ్వు కంటుంది మామూలు బిడ్డను కాదు, సృష్టిని అని. సో అశ్వత్థామ అయితే దీపికని కాపాడుకోవడానికి చూస్తాడు. సో మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అర్జునుడు అండ్ అశ్వత్థామ ఫైట్ లో ఇద్దరు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. కానీ ఆ 2 బ్రహ్మాస్త్రాలు కలిస్తే వినాశనం తప్పదంటూ కొంతమంది ఋషులు అయితే చెప్తారు. అర్జునుడు అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. సో అది కూడా శ్రీకృష్ణుడి వల్లే. కానీ ఇక్కడ అశ్వత్థామకి అలాంటి దైవ బలం లేదు, అందుకనే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరం చేసుకోలేకపోతాడు. అయితే ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యం చూపించాలి కాబట్టి పాండవుల వంశం నాశనం అవ్వాలని గర్భంతో ఉన్న అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర వైపు అయితే చూపిస్తాడు. సో దాంతో ఆ బ్రహ్మాస్త్రం వల్ల ఆ బిడ్డ అయితే చనిపోతుంది. కానీ మన శ్రీకృష్ణుడు ఆ బిడ్డని మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే ఇలాంటి తప్పు చేసినందుకు అశ్వత్థామని మన శ్రీకృష్ణుడు అయితే చెప్పిస్తాడు. కలియుగం అంతమయ్యేంత వరకు కుష్ఠరోగుతో అడవిలంతా తిరుగుతూ ఉంటావని శ్రీకృష్ణుడు అయితే అశ్వత్థామని చెప్పిస్తాడు. అంతేకాకుండా అశ్వత్థామని నుదుటిపైన ఉన్న ఆ మణిని కూడా తీసుకుంటాడు. సో అయితే మహాభారతంలో అశ్వత్థామని ఎలా శపించాడో ఆ సీన్ కూడా మనకి మూవీలో ఉండబోతుందని తెలుస్తుంది. సో మనకి కల్కి ట్రైలర్ లో ఆ సీన్ కూడా చూపిస్తారు. అండ్ మూవీలో చూసినట్లయితే మళ్ళీ అశ్వత్థామకు ఆ మణి అయితే దొరుకుతుంది. అయితే మన అశ్వత్థామ అప్పుడు ఆ తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మన దీపిక కడుపులో ఉంటున్న ఆ బిడ్డను అయితే కాపాడుకుంటూ వస్తున్నాడు. అండ్ ఇప్పుడు మన అశ్వత్థామకి అండ్ భైరవకి ఫైట్ ఎందుకు జరుగుతుందో చెప్తా. భైరవకి అయితే ఒకే డ్రీమ్ ఉంది, ఎలా అయినా సరే కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి. సో కాంప్లెక్స్ లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వాళ్ళకైతే స్వర్గంలో ఉంటుంది. సో అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా, ఎలాంటి ఫ్రెష్ ఎయిర్ లేకుండా కాశీలో అయితే మన భైరవ ఉంటాడు. అండ్ అలాంటి వాళ్ళు కాంప్లెక్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి స్వర్గం లాగే ఉంటుంది. అండ్ ఎలా అయినా సరే కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని మన భైరవ. సో కాంప్లెక్స్ లోకి ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండదు. సో ఎవరి దగ్గర అయితే 1 మిలియన్ యూనిట్స్ అయితే ఉంటాయో వాళ్ళకే కాంప్లెక్స్ లో ఎంట్రీ. అండ్ అదే టైం కి 5 స్టార్ బౌంటీ అండ్ 1 మిలియన్ యూనిట్స్ అంటూ బుజ్జి అయితే ఒక విషయం చెప్తుంది. అండ్ అక్కడ నేమ్ చూస్తున్నట్లయితే సమ్ అండ్ 80 అని ఉంది. అండ్ అక్కడ స్టేటస్ చూసినట్లయితే ల్యాబ్ సబ్జెక్ట్ అని ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్ 2886 అప్పటి నుంచి మా దగ్గర ఉందని, అండ్ ఇంకా తను ఇప్పుడు 150 డేస్ ప్రెగ్నెన్సీతో ఉందని అక్కడ డిస్క్రిప్షన్ అయితే చెప్తారు. సో ఇక్కడ సరిగ్గా నేమ్ అబ్జర్వ్ చేస్తే SUM సమ్ అండ్ 80 అని ఇస్తారు. సో దాన్ని మనం కరెక్ట్ గా కరెక్షన్ చేస్తే అది సుమతి అని కూడా అవ్వచ్చు. సో ఈ రోజుల్లో వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ NI పెట్టి పక్కన 8 పెడుతున్నారు, సో నైట్ అని. సో అలాగే SUM సమ్ అండ్ పక్కన 80 అని మన నాగేశ్వరం గారు కూడా పెట్టొచ్చు. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా, కామా పెట్టి క్షీ రాశాడు. సో దాన్ని మనం సుమతి అని అనుకోవచ్చు. సో ఎందుకంటే సో అశ్వత్థామ కూడా నీ కడుపులో పెరుగుతుంది, మామూలు బిడ్డ కాదు, సృష్టి అని చెప్తారు. అండ్ ఇంకొక విషయం, పురాణాల ప్రకారం శంబాల అనే ప్రాంతంలో సుమతి అనే అమ్మాయికి మన విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి జన్మిస్తాడని చెప్పారు. సో అలాగే మన అశ్వత్థామ కూడా దీపికని కాపాడుతూ ఉన్నాడు. సో అయితే ఖచ్చితంగా ఈ మూవీలో మన దీపిక క్యారెక్టర్ సుమతి అవ్వచ్చు. అండ్ సో ఎలా అయినా సరే సుమతికి అండ్ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదని వాళ్ళిద్దరిని కాపాడుతూ వస్తున్నాడు. అండ్ అదే టైంలో 1 మిలియన్ బౌంటీ తీసుకొని కాంప్లెక్స్ లో వెళ్ళాలని మన భైరవ చూస్తాడు. సో ఈ టైంలో భైరవకి అయితే ఈ ఆఫర్ అయితే వస్తుంది. సో అందుకే భైరవ అయితే ఎలా అయినా సరే సుమతిని వాళ్ళకి అప్పచెప్పి 1 మిలియన్ బౌండ్ తీసుకొని కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని చూస్తాడు. సో ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరికి ఇలా ఫైట్ జరుగుతుందేమో అని అనుకుంటున్నా. సో నేనైతే మూవీ ట్రైలర్ చూసి బ్రేక్ డౌన్ చేశాను. సో మూవీలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సస్పెన్స్ ఉండే ఉంటుంది. అండ్ మనం ఆ సస్పెన్స్ అనేది 27th చూసుకుందాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.